మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నాయన ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తండ్రి మీ ఆధీనంలో ఉంచుకొని మరి చక్కని మాటలు మీ కుమారుడు నిలబెట్టుకుని వినిపించారు తండ్రి. పాటల ద్వారా వారి వాక్య పఠనం ద్వారా మీరే స్థితిలో అందుకున్నారు అని నమ్ముతున్నాం తండ్రి. దేవా, నేను చేసే ప్రతి కార్యం కూడా మిమ్మల్ని ఘనపరిచేదిగా మహిమపరిచేదిగా ఉన్నట్లు నేను వాక్యానుసారమైనటువంటి నీ కుమారుని గురించినటువంటి విశేషమైనటువంటి సంగతులను మేము మదిలో జ్ఞాపకం ఉంచుకుంటున్నాయన. వాటి ప్రకారంగా నడుచుటకు మీ ఆత్మ సహాయం దయచేయమని వేడుకుంటూ మాట్లాడకూర్చున్నటువంటి నాకు మీ మాటల్లోని సారాన్ని దయచేయమని మరి వింటున్నటువంటి నా సోదరులకు వారి మధ్యలో ఈ వాక్యాన్ని విత్తమని వేడుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థన వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. ప్రియులారా, నేను ఒక మాట ఆడదలుచుకున్నానండి. ఇక్కడ అంటే కొత్తగా క్రైస్తవులు అయిన వారు ఎవరు ఉన్నారండి? కొత్త ఒక్కరేనా? ఇద్దరా? నూతన లేదు, మీరు అందరు సీనియర్స్ అన్నట్టు అంతేనా? సరే అండి, ఎందుకంటే వాక్యం చెప్పడానికి నాకు ఆలోచన ఉంటుంది కనుక. సో మీ అందరికీ బైబిల్ వాక్యాలు తెలుసని నేను నమ్ముచు మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి ముఖ్యంగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వేదికను అలంకించినటువంటి పెద్దలు సంఘ కాపరి బ్రదర్ విల్సన్ గారికి, అదేవిధంగా దైవ సేవకులు బ్రదర్ జాన్ గారికి, అదేవిధంగా బ్రదర్ డేవిడ్ గారికి, నా తోటి సహోదరి సోదరులకు ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. సమయాన్ని వృధా చేసుకోకుండా వాక్యంలోకి వెళ్ళిపోదామండి. గత వారం కొనసాగింపుగా ఈరోజు కూడా కొన్ని మంచి మాటలు, ఈరోజు చెప్పబడుతున్నటువంటి పాఠంలోని విషయాలు మీరందరూ సహృదయంతో గొప్ప మనసుతో ఆలోచించాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము చదువుకున్నాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాను అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని వాటిని పెట్టతో సమానముగా ఎంచుకొనుచున్నాము. చాలండి. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులకు అంటే విశ్వాసులకు ఒక మంచి విషయాన్ని, ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆ విషయం అంటే, ఏ విధము చేతనైనను ఆయనకి ఏం కలగాలట? పునరుత్థానము. ఏం కలగాలి? పునరుత్థానం కలగాలి. అలా కలగాలి అంటే ఆయన మరణం యొక్క అనుభవంలోనికి, ఆయన శ్రమలలో నేను పాలివాడను కావాలని ఫిలిప్పీలకు ఈ మాటను రాస్తున్నాడండి. ఈ మాటను ఎందుకు రాస్తున్నాడు పౌలు గారు అని అంటే, క్రైస్తవ్యం యొక్క నిరీక్షణ అంటే, పునరుద్ధానం అంటే ఊరికే వచ్చేది కాదు అని గట్టిగా చెప్తున్నాడు. ప్రేమను వాళ్ళ ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము ఎందుకు నమ్ముకున్నాము యేసుక్రీస్తునంటే, వాక్యం ఎరిగిన వారు చెప్పవలసినటువంటి మాట, ఏ విధము చేతనైనను మనకు పునరుద్ధానుడై మనం లేవాలి. అలా లేవాలి అని అంటే యేసుక్రీస్తు ఎలా శ్రమపడ్డారో ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆయన శ్రమలలో పాలివారు కావాలని చెప్తున్నారు. ఎందుకంటే మా శ్రమలు మాకే ఉన్నాయి ఈ లోకంలో, ఇంకా మళ్ళీ క్రీస్తు గురించి శ్రమలా? మా బాధలు మాకే ఉన్నాయి, వాటినే తీర్చలేకపోతున్నాం అని అనుకుంటున్నారా? ప్రేమంటి వారలా, ఈ శ్రమలన్నీ కూడా మనం మరణించేంత వరకు మాత్రమే మనతో ఉంటాయి. తర్వాత కలగబోయేటువంటి ఆ మహా జీవితం చాలా గొప్పది,
చాలా గొప్పది ప్రేమటి వాళ్ళరా. అందుకే అపోస్తలుడైన పౌలు గొప్ప వ్యక్తి. ఆయన ఒక ఉన్నత విద్యను అభ్యసించిన వాడు. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టినటువంటి ఒక మహా పండితుడు ఆయన. అంత గొప్ప వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్నది నాకు పెంట. ఏమన్నాడు? పెంట. ఎందుకు? తర్వాత కలగబోయేటువంటి ఆ ఉన్నతమైనటువంటి జీవితం గురించి ఆయన ఆలోచిస్తూ, ఫిలిప్పీయులారా మీరు కూడా ఇలానే ఉండాలి, మీకు కూడా పునరుద్ధానం కలగాలి. క్రైస్తవులైనటువంటి మనం కూడా ఈ విధమైనటువంటి నిరీక్షణ మనము కలిగి ఉండాలి ప్రేమటి వాళ్ళ. ఈ లోకంలో ఉన్న వాటి గురించి మనం ఆశపడకూడదు. ఈ లోకంలో ఏదో కూడబెట్టుకోవాలి, సంపాదించుకోవాలనే ఆశ ఉండకూడదు ప్రేమటి వాళ్ళ. దురాశ దుఃఖానికి చేటట. అవసరానికంటే మించి ఆశపడితే అది మనకు ప్రయోజనకరమైనది కాదు. పౌలు గారు ఉన్నదాన్నే ఏం చేశాడు? పెంటని ఎవరన్నా నెత్తి మీద ఎక్కించుకుంటారా? ఆ పెంటను మన గత కాలంలో మరి పొలం పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఎరువు కొడతారు కదా, ఎరువు పెంట నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఎలా ఉంటుంది? సువాసన వస్తుందా? సెంటులాగా వాసన అయితే రాదు కదా, కంపు వాసన. ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని కూడా పౌలు గారు ఏం చేశారు? పెంటతో సమానంగా ఎంచుకున్నారు ప్రేమ. క్రైస్తవులకు ఉండవలసినటువంటి మొట్టమొదటి నిరీక్షణ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, ఏ విధము చేత నేను మృతులలో నుండి నేను పునరుద్ధానుని కావాలి. దీనికోసము మనము దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసము పని చేయాలి, దేవుణ్ణి విశ్వసించాలి, గట్టిగా విశ్వసించాలి, అనుమానించకూడదు. ఈ విషయాన్ని గట్టిగా చెప్పాడు. ఎవరికి? ఫిలిప్పీలకు ప్రేమటి వాళ్ళ. మొట్టమొదటి మనకు కావాల్సింది, మన అందరికి కావాల్సింది ఏంటి? పునరుద్ధానం. అంటే మరణించిన మనం మళ్ళీ కొత్త జీవితాన్ని పొందుకోవాలి ప్రేమటి వాళ్ళ. ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. క్రైస్తవులైనటువంటి మనము ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? పునరుద్ధానం. పునరుద్ధానం కోసం మనం ఎంతైనా కష్టపడాలి, శ్రమలైనా ఓర్చుకోవాలి అనేది విషయాన్ని చెప్తున్నాడు. రెండో విషయాన్ని, ఇంకో విషయం చెప్తున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి అదే పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకొని రెక్తునిగా చేసుకొని మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినందుగా విధేయత చూపిన వాడై. అదే పౌలు గారు, మీరు రెండో విషయం ఏంటంటే క్రీస్తు యేసులో కలిగిన మనసును కలిగి ఉండాలి. ఏ విషయంలో? నిన్ను నువ్వు తగ్గించుకునే విషయంలో. ఆయన స్టేటస్ చెప్తున్నాడు చూడండి. ఎలాంటి వాడట? యేసుక్రీస్తు స్టేటస్ ఏంటి? దేవునితో సమానం. ఆయన మనసు ఎంత తగ్గిపోయింది అంటే చివరికి శిష్యుల పాదాలను కూడా కడిగాడు. ఇలాంటి మనసు మనకు కూడా రావాలి. అవసరమైతే ఒక వ్యక్తిని రక్షించుకోవడానికి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఇది రెండవ క్వాలిఫికేషన్ ప్రియమైన వాళ్ళ, రెండవ క్వాలిఫికేషన్. ఇక మూడవది చూస్తే, ఆ రోజు యేసుక్రీస్తు వారు చేసినటువంటి బోధలు ఎంత ఉన్నతంగా ఉన్నాయంటే, ఆ రోజు యేసుక్రీస్తు చేసినటువంటి బోధలకు ప్రారంభ సంఘము ఎంత గొప్పగా దేవుని సువార్త ప్రకటించిందనే విషయాన్ని మనం చూడగలిగితే, ఆయన మాటలు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు. 6వ అధ్యాయం 19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటియు
తుప్పును తినివేయును. దొంగలు కన్నం వేసి దొంగలిందురు. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? భూమి మీద మీ కొరకు కూర్చుకొనవద్దు, తుప్పును తినివేయును. అసలు ఎందుకు ధనం కూర్చుకోవద్దు? ధనం లేకుండా మనం బ్రతుకుతామండి? చెప్పండి, మీరే చెప్పండి. మన అవసరాలకు మించి ధనము కూర్చుకొనవద్దని చెప్తున్నాడు. ధనము కూర్చుకుంటే ఇక్కడ చిమ్మెట తుప్పు తినివేస్తాయి. మరి ధనము ఒకవేళ మనం ధనము సంపాదించే స్థితిలో ఉన్నా ఏం చేయమంటున్నాడో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6. పరలోకమందు ధనము కూర్చుకోండి, అచ్చట అక్కడ కొట్టదు అంటున్నాడు. మరి ఇక్కడ కూర్చుకోవద్దు అంటున్నాడు, అక్కడ కూర్చుకోమంటున్నాడు. అక్కడ ఎందుకు కూర్చుకోవాలి? ఇప్పుడు మనము పునరుద్ధారుడు కావాలన్నది మొట్టమొదటి క్రైస్తవుల నిరీక్షణ. మనం పునరుద్ధారుడు అయిన తర్వాత పరలోకంకి వెళ్ళిన తర్వాత నీకు ఏం అవసరం అంటే అక్కడ కూడా ధనం అవసరం. ఇది టాప్ సీక్రెట్. మనం అనుకుంటా అక్కడికి వెళ్ళగానే ఏం చేయకుండా ఏం అవసరం లేదని అనుకుంటున్నాం కదా. ఇది తప్పు. ఇది ఆలోచించకూడదు. అక్కడ ధనం కావాలంటే ఇక్కడ ధనం కూర్చుకోవద్దు. కూర్చిన ధనాన్ని ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. అది రెండో విషయం. ప్రేమ వాళ్ళ పరలోకంలో నువ్వు ధనవంతుడిగా మారాలంటే ఇక్కడ దానిని నువ్వు ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి దేవుని కోసము. అలా చేశారా లేదా చూద్దాం. మరి నేను అబద్ధం చెప్తున్నానా, మీరు తప్పుగా వింటున్నారా చూద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 43-44 వచనాలు. అప్పుడు ప్రతి వారికి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 43-44 వచనాలు. అప్పుడు ప్రతి వారికి భయం కలిగెను, అనేక మహత్కార్యములు సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగాయి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని ఇదియుగాక తమ చిరస్థిరాస్తులను నమ్మి అందరికీ వారి అక్కరములది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకున్నారు. చాలా అండి. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు ఇక్కడ ప్రారంభ సంఘం ఏం చేస్తుంది? అనుసరిస్తూ ఉన్నది. ఎందుకు అనుసరిస్తూ ఉంది? ఇక్కడ ధనం శాశ్వతము కాదు. పరలోకంలో మనం ధనవంతులుగా మారాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టాలి. యేసుక్రీస్తు పరలోకం ఇస్తానన్నాడు, వెళ్ళిపోయి హాయిగా బ్రతికేయచ్చు అని అనుకుంటున్నారా? ఇంపాసిబుల్. అది మనం అక్కడ గొప్పగా బ్రతకాలంటే ఇక్కడ ఉన్నటువంటి మనకున్నవి దేవుని కోసం ఖర్చు పెట్టాలి. ప్రేమ ద్వారా అందుకే పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. ఇవన్నీ చాలా గొప్ప ధనవంతులండి. వాళ్ళ గురించి చరిత్ర చాలా గొప్ప ఉంది. పౌలు గారి గురించి మనకు తెలుసు. కుప్రలో పుట్టినటువంటి బర్నబా చాలా గొప్ప ధనవంతుడు. ఆయన ఏం చేశాడండి? తన భూమి నమ్మి అపోస్తల పాదాల దగ్గర పిచ్చోడు కాదు. ఆయన చాలా పిచ్చోడు కాదు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం ఉంటుంది. ఆయన పిచ్చోడు కాదండి. ఆయన పరలోకంలో ధనవంతుడుగా మారాలనుకున్నాడు. పరలోకంలో ఎంతకాలం ఉంటామండి మనము? కలకాలము యుగ యుగాలండి. అంత గొప్ప లోకానికి మనం గొప్పగా బ్రతకాలి అని అంటే యేసుక్రీస్తు గారు కీ పాయింట్ చెప్పారు. ఏమనంటే మీరు భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు, పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి. రెండో విషయం అండి. మరి ఎంత వస్తుందండి? నేను ఇక్కడ 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాను దేవుని గురించి అని అంటే అది చెప్పాడు. అది కూడా చెప్పాడు. మనం పక్కడికి ఇస్తే 2 రూపాయలు వడ్డీ ఇస్తాడు. నిజమేనా? మనకి ఎంత ఇస్తానన్నాడు దేవుడు. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం, 29వ వచనం, 19వ వచనం, 29వ వచనం. మూల పురుషుడు 6వ అధ్యాయము 29. ఆయనను సొలొమోను సైతము 6:29
మత్తయి సువార్త 6వ అధ్యాయము 29వ వచనం. ఓకే, 19వ వచనం చదవండి ఒకసారి. 29వ వచనం ఉంది కదా. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటి తుప్పియు తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగిలించును. మీరు చదివేది కరెక్టే. అయినను తన 100 రెట్లు అనే మాట ఉంది చూడండి. అయినను 100 రెట్లు ఈ హేమందు మీరు నా కొరకు భూములనైనను ఇళ్ళైనను. ఆ మాట చూడండి ఎక్కడ ఉంది అది. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే 10:29. అందుకు యేసు ఇట్లానడు, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇండ్లైనను ఇప్పుడు 100 ఏమన్నాడు? 100 ఇక్కడ 100 రూపాయలు నువ్వు ఒకవేళ ఇస్తే నీకెంత? మల్టిప్లై 100 ఎంత? ఇంత ఇంట్రెస్ట్ బ్యాంకులు అన్నీ ఇస్తాయి. చక్రవడ్డీ బార్వాడీలు కూడా సరిపో. 100 రూపాయలు ఇస్తే ఎంతనట? 10,000 రూపాయలు అక్కడ ఎక్కడ? పరలోకములో. అందుకే పరలోకము ధనం గుర్చుకోండి. క్రైస్తవులు అయినటువంటి మనము పరలోకంలో గొప్పగా బ్రతకాలంటే పిల్లరా ధనము అక్కడ కూర్చుకోవాలి. ఇది రెండో విషయం. ఇక అపోస్తలుడు గ్రహించారు, ఆయన మాటలను అంగీకరించారు, ఆయన మాటలు సత్యమని నమ్మారు, ఆయన మాటల్లో జీవం ఉందని నమ్మారు. వాళ్ళు తూచా తప్పకుండా యేసు మాటలను అనుసరించారు ప్రేమ ద్వారా. మరి ఒక రిఫరెన్స్ చూసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. మొట్టమొదట ధనాన్ని ఇస్తానన్నాడు. ఎప్పుడు మీరు ధనం ఖర్చు పెడితే అక్కడ ధనాన్ని ఇస్తానన్నాడు. రెండవ విషయం చెప్తున్నాను. మొట్టమొదటి ఏంటి? పునరుద్ధానము. రెండవది ధనము. మూడవ విషయం చెప్తున్నాను. యోహాను సువార్త 14:2-3. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెబుతును. దేవుని కోసం బ్రతికితే ఎన్ని లాభాలు ఉన్నాయి చూడండి. ఒకటి పునరుద్ధానము, రెండవది పరలోకమందు ధనము, మూడవది స్థలాలు. ఇక్కడ 1 కోటి రూపాయలు పెట్టినా ఎకరం భూమి వస్తలేదు. వస్తుందా? దాని గురించి జీవితం అర్పించాలి. జీవితం ఫ్లాట్ కొంటే 15-20 లక్షలు. యేసు ప్రభువు ఫ్రీగా ఇస్తా అనుకున్నాడు. నిజమా కాదా? మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళు. తెలుగు భాష మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రేమ వాళ్ళ. మనం దేనికోసం ఆరాటపడుతున్నాం, దేనికోసం కష్టపడుతున్నాం. ఒకటి పునరుద్ధానము, రెండు పరలోకమందు ధనము, మూడవది పరలోకమందు స్థలాలు. ఎక్కడన్నా ఏ ఊరన్నా వెళ్ళిపోయి పడుకుంటాను అనుకుంటున్నారా? అక్కడ నాటలో ఇక్కడ ప్లాట్ఫామ్ మీద, రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద కూడా పడుకోవచ్చు. ఎవడేమన్నాడు అంటాడా? కానీ పరలోకంలో అలా కాదు. లేని ఎడల మీతో చెప్తాను, స్థలాలు ఇస్తాను మీకు. ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాలు అండి? ప్రకాశం అడిగాను, ప్రభు నీ గురించి నేను చాలా కష్టపడ్డాను, ఒక 100 ఎకరాలు ఇవ్వాలి, 100కి 20 సొంతం పెట్టుకోరా ప్రకాశం, అంతుంది నా దగ్గర. నేను ఉన్నవాడను అనువాడను. అందుకే ఉన్నవాడు మన తండ్రి, అందుకే ఉన్నవాడు. దేనికోసం కష్టపడాలి, ఖర్చు చేయాలి, దేవుని ప్రేమించాలి. ప్రేమ వల్ల చాలా ఉన్నతమైనటువంటి లోకం పరలోకం. అంటే మామూలు లోకం కాదది. విస్తారమైన సిరి సంపదలు కలిగినటువంటి లోకము, అనంతమైనటువంటి సరిహద్దులు లేని లోకం అది, అనంతమైనటువంటి బాధలు, అసలు ఏ బాధలు లేని లోకం అది, ఆనందమైనటువంటి లోకం అది. పరలోక గొప్పతనాన్ని విడిచిన యేసుక్రీస్తు మళ్ళీ నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకున్నాడండి. అక్కడ ఆనందం అండి. ఎందుకు ఆశించలే యేసుక్రీస్తు? అక్కడ ఉన్నటువంటి ఆనందం, సంతోషం మరి ఇక్కడ భూమి మీద లేదు. ప్రేమ వాళ్ళ 3 విషయాలు చూసుకున్నామా? 3 విషయాలు చూసుకున్నాం. తర్వాత మీరు నిజంగా ఇది ఉన్నారో లేదో కానీ ఒక్కొక్కటి చూసుకొని ముగించుకుందాం. 4 ఉన్నాయి, ఇంకా 4 ఉన్నాయి.
మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 24-25 వచనం. అందరూ జాగ్రత్తగా గమనించండి. పరలోకములో భక్తులైన వారికి, పరిశుద్ధులైన వారికి, దేవుని కోసం త్యాగం చేసిన వారికి, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడిచ్చే బహుమానాలు అనుకోండి. ఏంటి ఇవి? దేవుడిచ్చే బహుమతులు అనుకోండి. ఒకటి పునరుద్ధానం, రెండవది పరలోకమందు ధనము, మూడవది స్థలాలు, నాలుగవది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనాలు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కరే బహుమానం పొందుతురు. మీకు తెలియదా? మనం ఎన్నో రన్నింగ్ రేసులు చూసినాం కదా, చూసామా లేదా? చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ గేమ్స్ దాకా చూసినాం మనం టీవీలో. నిజమేనా? పరిగెత్తుతురు కానీ ఒక్కడే బహుమానం పొందవలనని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మీరు రన్నింగ్ ఎలా ఉండాలి? దేవుల్లో బహుమానం కొడితే కొట్టాలి, బహుమానాన్ని, గిఫ్ట్. తర్వాత మరియు పందెమందు పోరాడే ప్రతివాడు అన్ని విషయంలో లిమిట్ గా ఉండాలి. ఉదాహరణ రన్నింగ్ రేస్ చేసేవాడు అనుకో, 3 గుంటలు నెక్కాడు అనుకోండి, దొరుకుతాడా? మనము అన్ని విషయాల్లో మితంగా ఉండాలంటే లోకంతో పాపముతో అసలు అంటకుండా ఉండి దీనిలోనే పరిగెత్తాలి మనం అని చెప్తున్నా. చదవండి. వారు దేన్ని పొందుతారు? సచిన్ టెండూల్కర్ వచ్చి ఇలా పట్టుకుంటాడు, ఏది కప్పు. నిజమేనా? అది క్షయమైపోతుంది, అగ్గి ఇచ్చేస్తే కాలిపోతుంది. వాళ్ళు క్షయమ కిరీటమును, మానవులైతే మనమందరము అక్షయమం కిరీటం పొందడానికి సిద్ధముగా ఉన్నాము. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. కిరీటం పేరేంటట? అక్షయ కిరీటం అండి. దాన్ని ఎవడు నాశనం చేయలేడు. అంత గొప్ప బహుమానాలు ఇచ్చేవారు భూమి మీద ఎవరైనా ఉన్నారండి? చెప్పండి. మనం దేనికోసం ఆరాటపడుతున్నాం, దేనికోసం మనం కష్టపడుతున్నాం ప్రేమ వాళ్ళ. ఎంత గొప్ప బహుమానాలు బంపర్ ఆఫర్ ప్రకటించాడండి మనకు యేసు ప్రభు. కేవలం పునరుద్ధానమే అనుకుంటున్నాం. ఇప్పటి వరకు అనుకున్నామా లేదా? ఇప్పటి వరకు ఏమనుకున్నాం మనము? పరలోకం వెళ్ళిపోతాం, అక్కడ ఇంకా ఏమీ ఉండదనుకున్నాము. మొట్టమొదటిగా పందెమందు పోరాడితే గట్టిగా పోరాడాలి, మితముగా ఉండాలి, దాన్ని కొట్టేదాకా విడిచిపెట్టకూడదు. మీరు అలా పరిగెత్తాలంటున్నాడు. రెండవది తొందరగా టైం అయిపోతుంది. రెండవ బహుమానం ఉంది. యాకోబు రాసినటువంటి పత్రిక యూదా గోత్రపు సింహం యొక్క తమ్ముడు. ఎవరు? తమ్ముడు కదా. ఒక్క బహుమానం గురించి చెప్పాడు. నిజంగా యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ ఒక క్వాలిఫికేషన్ చెప్పాడు. శోధన సహించువాడు ధన్యుడు. మనమేం చేస్తాం? మోకాలు వేసి ప్రార్థన చేసి శోధనల నుంచి. అంటే నువ్వు బలహీనుడువా? బలహీనం కాదు, మనం బలవంతులము. పిరికితనంగా ఆత్మను మనకు శోధనలకు సహించాలి. వాళ్ళే ధన్యులు. వాళ్ళకి ఎంత గొప్ప బహుమానం ఉందంటే, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం. ఇది కూడా చాలా గొప్ప బహుమానం మన ముందు పెట్టాడు. శోధనను సహిస్తూ దేవుల్లో ఎదిగితే నీ కోసం ఏం సిద్ధపరచబడి ఉంది? జీవ కిరీటం అండి. జీవ కిరీటము. యేసు ప్రభువుకు శోధనలు వచ్చాయి, రాలేదా? వచ్చాయి, కానీ ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు, జయించాడు ఈ లోకాన్ని. శిష్యులు కూడా పౌలు గారు, ఒక పేతురు గారు శోధనలన్నింటినీ సహించారు. వాళ్ళు తప్పించుకోలేదు. ప్రభువును ప్రేమించారు. వాళ్ళు తప్పించుకోలేదండి. ప్రియులారా, మనకు చిన్న శ్రమలు రాగానే ఒకడు బెత్తలు పెట్టుకొని వచ్చి ఏమన్నా సువార్త ప్రకటిస్తామంటే, నీకు బహుమానం గురించి తెలీదు. బహుమానాలు ఇవి. జీవ కిరీటం. నీ తల మీద ఏం పెడతాడు? జీవ కిరీటం.
పరలోకంలో తిరిగామనుకోండి జీవకిరణం పెట్టుకొని, ఎంత గొప్పగా ఉంటుందండి. ఇది స్పెషల్ గిఫ్ట్, ఇది స్పెషల్ గిఫ్ట్ ఎవరికి వస్తుందంటే శోధనలకు నిలిచి సహించి ప్రాణాలు పెడితే వాళ్ళకి జీవకిరీటం. ఎన్ని అయిపోయాయి మొత్తం? 5. 6వది మొదటి పేతురు గారు కూడా ఒక కిరీటం గురించి చెప్పాడు. మొదటి పేతురు 5వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం. తోటి పెద్దను, సంఘ పెద్దలారా వినండి, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని పరలోక మహిమలో పాలివాడనైన నేను ఇదిగో క్రైస్తవ సంఘాలు నేను పెద్దలారా నీకే హెచ్చరిస్తున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారముగా ఇష్టపూర్వకంగా దుర్లాభ అంటే వేరే లాభాన్ని అపేక్షించకుండా సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను ఎంక్వైరీ చేయించు, దాన్ని కాయండి. మీకు అప్పగింపబడిన సంఘాలపైన అధికారం చూపక మీరు రోల్ మోడల్ గా ఉండండి. యేసుక్రీస్తు ఎవరికి రోల్ మోడల్? యేసుక్రీస్తు ఎవరికి రోల్ మోడల్? 12 మందికి రోల్ మోడల్. తర్వాత మనకు ఫస్ట్ సంఘానికి రోల్ మోడల్. ఇక్కడ సంఘ పెద్దలకు పేతురు గారు అంటున్నారు, నేను మాదిరికరంగా ఉన్నాను, మీరు కూడా సంఘానికి ప్రభువులైనట్టు ఉండగా మాదిరిగా ఉండండి. తర్వాత ఏం కలగబోతుంది చెప్తున్నాడు చూడండి. మన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఈ సంఘ పెద్దలకు ఏమొస్తుందట? వాడబారని మహిమా కిరీటము. ఎంత గొప్పవాడండి. ఒక్కొక్కరు సిద్ధపరిచి ఉంచాడు. దాన్ని పొందుకోవడం ఎవరి వంతు? ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. మనం తులం బాగానే చూసేవారికైనా గిర్ర తిరిగి కాళ్ళు కింద బొరుకుంటున్నాం. వాడు నిజమా? 1,50,000 ఆకాశం నడుతుందండి. నీ 1,50,000 ఇస్తే దానికి ఇంటూ 100 మల్టిప్లై చేసుకోండి. మీరు ఇంత కోట్లలో అయిపోతుంది అక్కడ పరలోకంలో. యేసుప్రభు ఇది ఉపమాన అలంకారంగా చెప్పలేదు, నిజంగా చెప్పాడు. ఇది 100 రెట్లు. ఎన్ని బహుమానాలండి, మహిమ కిరీటాలు. ఈ సంఘ పెద్దలకి ఏమొస్తుంది? మాదిరికరంగా ఉంటే మహిమ కిరీటాలు. సంఘ వాళ్ళు ఎలా ఉండాలంటే రోల్ మోడల్గా ఉండాలి. రోల్ మోడల్గా యేసుక్రీస్తు ఎలాగైతే పరిపాలించాడో సంఘాన్ని ఆ విధంగా పరిపాలించాలి అని చెప్తున్నట్టు. చివరిగా ఒక వచనం చదువుకొని మరి సమయం అయిపోయిందచ్చు. చివరిగా ఒక బహుమానాన్ని ప్రకటించి ముగించుకుందాం. 2వ తిమోతి 4వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. నేనిప్పుడే ఇది కూడా పౌలు గారు చెప్తున్నాడు చూడండి తిమోతికి. తిమోతి ఎవరండి? సంఘ కాపరి, సంఘ కాపరి అయిన తిమోతి. ఆ కాపరికి ఎవరు రాస్తున్నాడు? ఆత్మీయ తండ్రి పౌలు గారు రాస్తున్నాడు చూడండి. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోయే కాలం సమీపమైంది, నాకు మరణకాలం సమీపించింది. మంచి పోరాటం పోరాడాను. ఎలాంటి పోరాటం అట? మంచి పోరాటమా. నా పరువు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఏముంచబడిందట పౌలు గారికి? నీతి కిరీటం. ఆయన ఎలాంటి పోరాటం పోరాడాడు? బ్రతుకున్నాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఒక మంచి పోరాటం పోరాడాడట. పోరాటం అంటే ఎవరో ఏదో మాట్లాడితే ఊరుకొని అడ్జస్ట్ అయిపోయి బోధకు తలకి సరేనే బ్రదర్ కానిచ్చి, నీది రైటే నాది రైటే, ఇద్దరం రైటే, నీది తినాలి నాది తినాలి అన్నట్టు దేవుడు చూసుకుంటాడు. అలాంటి పోరాటం పోరాడలేదు పౌలు గారు. తప్పు బోధ చేస్తే గలతీలో సంఘాలకు రాశాడు పత్రిక, ఖండించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడండి. అంత మంచి పోరాటం చేశాడు. ఈ బోధ నిమిత్తం పోరాటం చేశాడు ఆయన. సువార్త ప్రకటన అనే ఆయుధాన్ని పట్టుకొని తన ప్రాణాన్ని అర్పించాడు.
అలాంటి ఆ వ్యక్తికి ఏముంచబడిందట? నీతి కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం. ఎన్ని కిరీటాలండి? అక్షయ కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, నీతి కిరీటం. ఎన్ని బహుమానాలు సిద్ధపరచాలండి. అది పొందుకోవాలంటే ఈ క్వాలిఫికేషన్లన్నీ మనకు ఉండాలి. ప్రేమ పరలోకం ఎంత గొప్పదో మరి మనం తెలుసుకున్న ప్రేమ వాళ్ళారా, అది ఎంత ఉన్నతమైనటువంటి లోకమో, ఎన్ని బహుమానాలు సిద్ధపరిచాడు దేవుడు. మరి ఈ బైబిల్ గ్రంథంలో మరి ఈ వచనాలను మనం ఆలోచిస్తూ ఉంటే ప్రేమ వాళ్ళారా, నిజంగా మనకు ఆ పరలోకంలో ఒక గొప్ప స్థాయిలో ఉండాలి. దేవుని కొరకు మనం కష్టపడాలి. దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. అనేక మందికి ప్రకటించాలి. వాళ్ళను కూడా పరలోకానికి వారసులుగా చేయాలన్న దృఢ సంకల్పంతో మనము దేవుని ఆయనను సంతోషపరచే వారంగా, ఘనపరచే వారంగా మనము ఈ బహుమతులకు అర్హులుగా ఉండడానికి ప్రయాసపడదాం. ఏం చేద్దాం? ప్రయాసపడదాం ప్రేమ వాళ్ళ. పరలోకము అందు వైభవం గురించి దేవుడిచ్చినటువంటి ఈ సమయంలో మీకు నాకు తెలిసినటువంటి ఈ జ్ఞానంతో మీకు వివరించి ఉన్నాను. ప్రియులారా, మీరు వాక్యాన్ని మరవకుండా, దేవుని విడిచిపెట్టకుండా, దేవుణ్ణి సహృదయంతో హత్తుకొని ఉండాలని మనస్పూర్వకంగా మరి మనం చేసుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడ మా కన్న తండ్రిని ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రం తండ్రి. తండ్రి దేవా, మీరు సిద్ధపరచినటువంటి బహుమానాలు అయ్యో దేవా, అవి వెలకట్టలేనివి తండ్రి, ఎవరు ఇవ్వలేనివి తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి ఆ విధానం ఎంతో గొప్పది తండ్రి. అమూల్యమైనటువంటి మీ కుమారుడు రక్తాన్ని ఇచ్చి ప్రేమించి మమ్మల్ని సంఘంలోనికి ఆహ్వానించారు. సంఘంలోనికి ఆహ్వానించిన తర్వాత నాయన మీ పరిపూర్ణ జ్ఞానాన్ని బోధిస్తూ నాయన మీరు ఇవ్వబోయే ఆ లోకంలో మేము గొప్పగా బ్రతకాలని నాయన తండ్రి ఈ విషయాలన్నింటినీ రాయించాలి తండ్రి. విన్న వాక్యం మేము మర్చిపోకుండా నాయన, వెనుకున్న వాటిని మరిచి ముందున్న ఆ పరలోకము, ఆ వైభవం కోసము అక్కడుండే స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థలాలు నాయన మీరు సిద్ధపరిచినటువంటి ప్రతి ఈవి మేమందరం పొందుకున్నట్లు మాకు ప్రతి దినము మీ వాక్యం యందు ఆసక్తి కలిగించిన ఆయన వాక్యంలోని లోతుల్లోనికి మనం నడిపిస్తూ ఆ వాక్యం ద్వారా మా ఆత్మలను రక్షించుకుంటూ అనేక మంది ఆత్మలను మరి మీ వైపు మళ్లించగలిగి సమర్థులుగా ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులను, మా సహోదరి సోదరులను మరి తయారు చేయండి. అనేక మంది ఈ లోకంలో ఎంతోమంది వాక్యం తెలియని వారు ఉన్నారు తండ్రి. వారికి మీ సత్య సంబంధమైనటువంటి ఈ బోధకుల ద్వారా వాక్యాన్ని తెలియజేసిన ఆయన వారిని మీ యొద్దకు ఆకర్షించమని మీ పాద పద్మంలో ప్రతిలాడి వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థనలు వేడుకుంటున్నాం. మాకు అందరికీ